ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను జనసేన ఖండించింది. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు వైసీపీ నాయకుల తీరును ఎండగట్టారు. జగన్ పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. 11 స్థానాల్లో గెలిచిన వైసీపీ అక్కడి ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. అసలు ప్రజల కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, అలాగే పాలసీస్ కోసం కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం ఒక ప్రాంతాల కోసం కానీ లేకపోతే కులాల కోసం కానీ మాట్లాడుకుంటూ దారుణమైన పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఎన్ని సీట్లు వచ్చినా కూడా, ఏ పార్టీ అయినా ఎన్ని సీట్లు వచ్చినా రాకపోయినా ప్రజల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అలాంటిది 11 స్థానాలు గెలుచుకున్నా కూడా కనీసం ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చి ఆ 11 స్థానాలు ఏదైతే ఆ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల కోసం కనీసం ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో మీరు గంజాయి మోకని పెంచింది మీరు కాదని మేము అడుగుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేల ర్యాలీల కోసం గంజాయి పొట్లాలు ఇచ్చి మీ ర్యాలీల్లో తిప్పుకున్నది నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం. మీరు రౌడీ షీటర్ని, గోండాల్ని మీరు పెంచి పోషిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి ఎటువైపు వెళ్తుందో ఒకసారి చూడండి. మీరు రాష్ట్రంలో పరిపాలించినప్పుడు ఒక్క కంపెనీ కానీ ఇక్కడ కంపెనీ పెట్టడానికి ఎవరన్నా ముందుకు వచ్చారని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు పంచాయతీ శాఖలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 24వ ర్యాంక్ ఉంటే మా కూటమి ప్రభుత్వంలో మా నాయకుడు ఫస్ట్ స్థానానికి తీసుకొచ్చాడు.